కష్టజీవులు, నిరుపేదలు, అసహాయులు, అభాగ్యులు చాలామంది ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు. ఇది పథకం మొత్తం దేశవ్యాప్తంగా అమల్లో ఉంది. మరి నిరుపేదలైనటువంటి పిల్లలకి పనిపాట్లకు పంపకుండా బడికి తీసుకొస్తే వాళ్ళకి తిండి ఎవరు పెడతారు? వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టే శక్తి లేకే కదా తల్లిదండ్రులు బడికి పంపడం మానేసి పనికి తీసుకుపోతున్నారు. అందుకని వాళ్ళని ప్రోత్సహించడం కోసం, అక్షరాస్యతని పెంచడం కోసం పిల్లలకి ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టారు. ఆ మాత్రం జ్ఞానం, ఆ మాత్రం కామన్ సెన్స్, ఆ మాత్రం స్పృహ కూడా లేకుండా వీళ్ళు ప్రవచనకారులు ఎలా అవుతారు? ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది మధ్యాహ్న భోజన పథకాన్ని? బుద్ధి జ్ఞానం లేదా అని అడుగుతాడు కదా ఆయన. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా? అన్నం తినేవాడు కోడిగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? ఇప్పుడు పిఎం శక్తిమాన్ అని ఏదో పథకం మధ్యాహ్న భోజన పథకానికే ఉంది, దానికి ఒక పేరు పెట్టారు ప్రధానమంత్రి పేరు మీద. మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ అమల్లో ఉంది. కాబట్టి నిరుపేదలు, గర్భదరిద్రులు అయినటువంటి వాళ్ళు తమ పిల్లల్ని బడికి పంపించరు. ఎందుకంటే వాళ్ళని పోషించే శక్తి లేక పనికి పంపిస్తారు. వాళ్ళని ఆదరించడం కోసం, వాళ్ళకి అక్షరాభ్యాసం చేయించడం కోసం, వాళ్ళకి అక్షరాస్యత పెంచడం కోసం, వాళ్ళ బతుకులు బాగు చేయడం కోసం, వాళ్ళ చీకటి బతుకుల్లో దీపాలు వెలిగించడం కోసం మధ్యాహ్న భోజన పథకం. గుడ్డు ఎందుకంటే పౌష్టికాహారం లేకపోతే వాళ్ళు బలహీనలు అవుతారు. తినటానికి 3 పూటలో మెక్కడానికి బాగా ఉండి ఉయ్యాల మంచం మీద ఊగుతూ ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళ ఇళ్లలో పిల్లల కోసం కాదు ఈ భోజనం పెట్టింది, ఈ భోజన పథకం పెట్టింది. గర్భ దరిద్రులైనటువంటి వాళ్ళ పిల్లలు బడికి రావాలి, వాళ్ళు కూడా చదువుకోవాలి, వాళ్ళ జీవితాలు ఆనందంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో పెట్టారండి. అలాంటి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా చాలా దారుణంగా, చాలా అహంభావంతో, అహంకారంతో ఈయన విమర్శించడం అనేటటువంటిది చాలా నిజంగా దురదృష్టం. అలాంటి వాళ్ళని పూజిస్తారే, అలాంటి వాళ్ళని సేవిస్తారే, అలాంటి వాళ్ళని కీర్తిస్తారే, అలాంటి వాళ్ళని గౌరవిస్తారే ఈ అజ్ఞానులు, అసలైనటువంటి అజ్ఞానులు వాళ్ళు కాదు, వాళ్ళు ప్రవచనకారులు కాదు. కనీసం ఎప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని అలాంటి ప్రవచనకారులకి బుద్ధి చెప్పాలి వీళ్ళంతా కూడా. థ్యాంక్ యూ.